జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 17వ తేదీ శుక్రవారం తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 17వ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారికి కాలం చక్కగా సహకరిస్తుంది. వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపారం అన్నింటికీ ఈ రోజున ఉన్న సమయం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఓ ఘాటిన పడతాయి. క్రయ విక్రయాలు సానుకూలంగా సాగుతాయి. అమ్మకాలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. హాబీస్ మీద దృష్టిని పెడతారు. ఇష్టమైన పనులు చేయడానికి మక్కువ చూపిస్తారు. రిజిస్ట్రేషన్ లాంటి కీలకమైన వ్యవహారాలన్నీ సజావుగా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే తులారాశి వారికి సంబంధించిన అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి, అన్ని వయస్సుల వారికి, అలాగే విద్యార్థులకు మరియు మహిళలకు అందరికీ కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఏవైనా పెండింగ్ బిల్స్ ఉంటే రాబట్టుకోవడానికి, లోన్స్కి అప్లై చేయడానికి, అప్పులు తీర్చడానికి మరియు అప్పులను వసూలు చేసుకోవడానికి ఇలా అన్నింటికీ సమయం చక్కగా సహకరిస్తుంది. ఈరోజు తులారాశి వారు మీకు ఇష్టం లేని వారి గురించి అస్సలు పట్టించుకోరు. నిర్మోహమాటంతో కూడుకున్న వైఖరిని చూపిస్తారు. తప్పులు చేసేవారిని నిలదీస్తారు. ముందు ఒక మాట, వెనుక ఒక మాట మాట్లాడే వారిని అస్సలు సహించరు. సేవింగ్స్ మీద దృష్టి పెడతారు. మొత్తం మీద ఈ రోజంతా తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ శుక్రవారం రోజు తులారాశి వారు లేత ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్థి, నక్షత్రం మఖ నక్షత్రం, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 1:32 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 2 నుండి 2:50 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్నింటా విజయం పొందడానికి, చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడానికి పచ్చిపాలతో తడిపిన పసుపును నుదిటిన బొట్టుగా ధరించి దినచర్యను ప్రారంభం చేయండి. అదేవిధంగా గణపతి స్వామివారి స్తోత్రాలను కూడా పారాయణం చేయాలి. ఇలా చేసి మీ పనులను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు చతుర్థి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజంతా మనం గణపతి స్వామివారిని పూజించాలి. అది కూడా లంబోదర నామంతో పూజించాలి. ఎవరైతే ఈరోజు గణేశుడిని పూజించి చంద్రోదయ సమయంలో చంద్రుడికి ఆర్ఘ్య ప్రదానం చేస్తారో వారికి కష్టాలు దూరమవుతాయి. ఈ శుక్రవారం రోజు మఖ నక్షత్రం వచ్చింది కాబట్టి పితృదేవతలకు తర్పణాలు వదలాలి. అలాగే యమాష్టకం కూడా పారాయణం చేయాలి. ఈరోజు మనమంతా ఓం ధనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం గణపతి స్వామివారి ముందు నెయ్యి దీపం వెలిగించి తెల్ల జిల్లేడు పూలను సమర్పించి లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇలా చేసిన విద్యార్థులకు చదువులో ఆటంకం రాదు. అదేవిధంగా రుణ విముక్తి కోసం గణపతి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేయాలి. వీలు కుదరని వారు ఓం గం గణపతయై నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.